తీరా అనుకుంటివి మనసారా ఓ కేసిరావు దొర కరుణించవయ్య జర జాలి చూపరాదు పెద్ద సారు కొంత మార్చరాదయ్య నీ తీరు 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 అంటే ఇక మరి పెద్ద మనిషి అంటే తీరు మార్చుకోకపోతే అయ్యా ఇక నువ్వు బాయికాడ పండుకో అని ఇక ఆయన బాయికాడ పండబెట్టిరు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళన్నమ్మా నిరుద్యోగులకు ఏమన్నా సాయం చేస్తారేమో కొనుగోలు వేస్తారేమో అని వాళ్ళు 7 కొండల ఎంకన్నాకు ఎదురు చూసినట్టే ఎదురు చూస్తున్నారు. ఇక 2 లక్షల ఉద్యోగాలు దాచుకుంటుర్రు. డిఎస్సి, పవర్ సెక్టారు, ఎస్ఐ, జీపీఓ మరి ఈ శాఖలల్లో ఎందుకని కొనుగోలు భర్తీ చేస్తలేరు అని ఇప్పుడు నిరుద్యోగులకు కాకర వర్రి కడుపులో మంట మండి ఇక గాంధీ భవన్ను ముట్టడి చేసి వినతి పత్రాలు ఇద్దామంటే నీ దండం పెట్టి పోలీసు వాళ్ళు కందిరిగా లెక్క చుట్టూతా ఉన్నారు. ఇక ఎక్కడోళ్ళ కానీ ఆడ దొరికిన ఆడ అత్తగారింటికి గొర్ర గొర్ర గుంజుకొని పోతున్నారు. ఇక మరి నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల కష్టాలు, నిరుద్యోగుల వ్యతలు ఎవరు చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలని ఇప్పుడు రోడ్ల మీద కంటికి పుట్టారు ఏడ్చే యాళ్ళ వచ్చింది నిరుద్యోగులు. అందుకనే ఇక మీ నర్సయ్య తాత కూడా కదిలిండు. గాంధీ భవన్ కాడికి వచ్చిన ఇక మరి కోయిలాగలు అయితే కనపడతలేవు. ఇంత మునిపే 16 కోయిలాగలు వస్తే అత్తగారి ఇంటికి తీసుకొని పోయిరట. మరి చిన్నసన్న వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు 10 డీసీలు పెట్టిరట కోయిలాగల కోసము. ఎక్కడోళ్ళు అక్కడ మంచి అనగబెట్టి తమాషా తీసుకొని పోతున్నారు. ఇక నిరుద్యోగుల కథ ఈ రకంగా అవుతుంది. అన్నవో రామచంద్ర సారు మా కొలువులు అంటున్నారు. మరి ఈ కొలువులు చల్లకుండా 60,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు చెప్ప తిరుగుతున్నారు. అయ్యి ఇక కేసీరావు అయ్యామని ఇచ్చిన నోటిఫికేషన్లే సార్ అయ్యాము వీళ్ళు చెప్ప తిరుగుతున్నారు. ఇక ఇది ఎటనో ఏం కాదో మొత్తానికైతే నిరుద్యోగులు అరిల్ల పుణ్యకాలం అయిపోయింది మా బతికని నెత్తి నోరు 2 కొట్టుకుంటున్నారు. ఇక మరి గాంధీ భవన్ కాడైతే కథ ఇంతవరకు అయితే నడుస్తున్నది. ఇక కోళ్ళాగలు ఇప్పుడు వచ్చే యాళ్ళ లేదు, అడుగడుగునే ట్రాఫిక్ మోపై కూర్చుంది. పోలీసు వాళ్ళు నీ దండం పెట్టి గుట్ట గుట్ట మిఠా చూస్తున్నారు. యాడంగా వచ్చే అని. ఇక మరి ఏడంగా దొరికిన కోళ్ళాగలు ఆడంగా వేసుకొని అవతల పడుతున్నారు. మొత్తానికి ఈ కథ నడుస్తుంది. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.